శివరాత్రి దాకా ఉండవలసిన చలికాలం సంక్రాంతికే పూర్తయి జనవరి చివరికే ఎండాకాలం మొదలవడం ఏ ఏడాదికి ఆ ఏడాది చూస్తూనే ఉన్నాం. ఇలా ఎండలు ముదరడానికి, వాతావరణ మార్పులు రావడానికి, అకాల వర్షాలు రావడం, కొన్ని ప్రాంతాల్లో సుడిగాలులు రావడం, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకి మూల కారణంగా ఏం చెప్తా ఉన్నారు? వాతావరణ మార్పులు రావడానికి మూల కారణం భూతాపం పెరగడం, భూమి వేడెక్కడం. దీనికి ప్రధానమైన కారణం ప్రకృతి వనరుల్ని విచ్చలవిడిగా వాడేయడం, అడవుల్ని నరికేయడం, కేవలం లాభాపేక్ష కలిగినటువంటి కార్పొరేట్లు తమ లాభాల కోసం ప్రకృతి ధ్వంసమైన పట్టించుకొని పరిస్థితి ఉండడం, వాళ్ళకి భూమి లోపలుండేవి చాలవు, నదుల్లోవి చాలవు, సముద్రాల్లోవి చాలవు, అడవులు చాలవు, మొత్తం అన్నిటినీ ధ్వంసం చేయడం. విచ్చలవిడి వినిమయ తత్వాన్ని ప్రజలకు నేర్పించి, కన్స్యూమరిజాన్ని నేర్పించి ప్రజలు వస్తువు వాడకం వైపు మొగ్గేటట్టు చేయడం, అందులోంచి లాభాలు పిండుకోవడం. ఈ రకమైన మార్పు మనుషుల ఆలోచనలో రావడమే ప్రకృతికి శాపం కింద మారింది. దీని పర్యవసానంగా కర్బన ఉద్గారాలు పెరుగుతూ ఉన్నాయి. అవన్నీ పెరగడం వలన భూమి వేడెక్కుతుంది, ఐసు కరిగిపోతూ ఉంది, సముద్రాల నీటి మట్టం నెమ్మదిగా పెరుగుతుంది. ఆ పెరుగుదల మన జీవితకాలంలో చూడకపోవచ్చు, కానీ తీర ప్రాంతాల్లో ఉండే నగరాలన్నీ కొన్ని వందల ఏళ్లలో మునిగే అవకాశం అయితే ఉన్నది. అంటే మనిషి ఇతర జంతువుల్లాగా ప్రకృతితో సహజీవనం చేయటం కాకుండా ప్రకృతిని తన కోసం విచ్చలవిడిగా ఉపయోగించుకోవటం అనే తెలివితేటలు మనిషికి శాపం కింద మారిందని మనం భావించాలి. ఎండాకాలం ముదిరినందువలన వచ్చే ఆరోగ్య సమస్యలు చూద్దాం. రెండు ప్రధానమైన సమస్యలు మనం మాట్లాడుకుందాం. హీట్ ఎగ్జాషన్, ఎండ అలసట అంటాం. హీట్ స్ట్రోక్, వడదెబ్బ అంటాం. ఈ రెండు ప్రధానమైన సమస్యలు. ఎండ ముదిరిన 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపున ఎండలో పనిచేయడం, నీళ్ళు ఎక్కువ తాగకుండా ఉండడం. అంటే ఎండకి పని చేయకపోయినా క్లోజ్డ్గా ఉండే స్పేసెస్లో, అంటే నేలమాలిగలు లాంటి చోట్ల, అలాంటి చోట్ల పనిచేసేటప్పుడు ఎక్కువ తేమగానే ఉంటే హ్యూమిడిటీ అంటాం దాన్నే. నేరుగా ఎండ పడకపోయినా అది ప్రమాదం. సరే, ఎండల్లో ఎక్కువ ముదురు రంగు దుస్తులు వేసుకోవడం, సరిపడా నీళ్లు తాగకుండా ఉండడం, వీటి ప్రభావం శరీరం మీద పడుతుంది. హీట్ ఎగ్జాషన్ లేదా ఎండ అలసట వచ్చినప్పుడు వికారము, వాంతి వచ్చినట్టు అనిపించటము, తల తిరగడము, తలనొప్పి, ఇలాంటి లక్షణాలు వస్తాయి. చెమటలు విపరీతంగా పడతాయి. ఈ సమయంలోనే మనం గుర్తించి నీడకి వెళ్ళిపోయి ఎక్కువ ద్రవ పదార్థాలు కానీ తీసుకుంటే ఈ ఎండ అలసట అనేది తగ్గిపోతుంది. మనం ఆ సమయంలో ఆ జాగ్రత్త తీసుకోకుండా వదిలేస్తే ఇది వడదెబ్బగా మారే అవకాశం ఉంది. వడదెబ్బగా మారిన తర్వాత చెమటలు పట్టడం ఆగిపోతాయి, శరీరం పొడిగా మారిపోతుంది, తెలివితెప్పిపోవడం, కన్ఫ్యూషన్ రావడం కూడా జరగవచ్చు. ఆ స్థితి వచ్చిన తర్వాత అది మెడికల్ ఎమర్జెన్సీ కింద మారుతుంది. అది మన కంట్రోల్లో ఉండే పరిస్థితి దాటిపోతుంది అన్నమాట. అలా మెడికల్ ఎమర్జెన్సీ కింద మారినప్పుడు వెంటనే స్పందించకపోతే ప్రాణాపాయం కూడా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ రెండింటినీ మనం విడివిడిగా చూడాల్సిన అవసరం ఉంది. ఎండ అలసట, హీట్ ఎగ్జాషన్ ఉన్నప్పుడే మనం గుర్తించి తగు జాగ్రత్త తీసుకోవడం ద్వారా వడదెబ్బలోకి మార్పు చెందకుండా మనం చూసుకోవచ్చు. ఆ దశ వరకు మన కంట్రోల్లో ఉండే పరిస్థితి అవుతుంది. వడదెబ్బ వచ్చినప్పుడు తక్షణమే చేయాల్సిన వైద్యం ఏంటి అనేది చూడాలి. నీడ ప్రదేశానికి తీసుకెళ్ళాలి. శరీరంలో చెమటలు పట్టడం ద్వారా శరీరానికి వచ్చినటువంటి ఉష్ణాన్ని తగ్గించే మెకానిజం దెబ్బతింటుంది. ఇక్కడ మందులు కూడా పనిచేయవు. అంటే మామూలుగా చెమటలు పట్టడం వల్ల ఏం జరుగుతుంది? శరీరం వేడెక్కినప్పుడు ఈ చెమటలు ఆవిరయ్యే సమయంలో శరీరంలో ఉన్న ఉష్ణాన్ని లాగేస్తాయి. ఈ చెమటలు లాగేస్తాయి. ఇప్పుడు చెమటలు పట్టడం అనే మెకానిజమే దెబ్బతింటుంది. కాబట్టి మనకి ఇక చెమటల ద్వారా వేడిని తగ్గించే ఆ శరీరంలో ఉండే సహజమైన పరిష్కార మార్గం పనిచేయదు ఇక. అందువల్ల నీడ ప్రదేశంలో పెట్టి
ఒళ్ళంతా పల్చటి గుడ్డ కప్పి నీళ్లు పోయాలి. ఆ నీళ్ళు ఆవిరేటట్టు విసనకర్రతో విసరటమో ఫ్యాన్ పెట్టడమో చేస్తే ఈ ఒంటి మీద వేసిన తడిగుడ్డ ఆవిరయ్యే సమయంలో ఒంట్లో ఉన్న వేడిని లాగేస్తుంది. మనకి బస్టాండుల్లో పెద్ద పెద్ద బాణాలు పెట్టి గతంలో ఈ బాణాల చుట్టూ కొబ్బరి పీసు తాడు కట్టి నీళ్ళతో తడుపుతుండేవాళ్ళు, మనం గమనించే ఉంటాం. అంటే బాణలో నీళ్ళు పోస్తారు. ఈ కొత్త బాణ అయితే సన్న సన్న రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాలు కూడా నీళ్ళు బయటకు వస్తాయి. ఆ నీళ్ళు ఆవిరేటప్పుడు బాణ లోపల ఉన్న నీళ్లు చల్లబడతాయి. బాణ పాతదైన తర్వాత కూడా దాన్ని వృధాగా పారేయకుండా చుట్టూ కొబ్బరి పీసు తాడు కట్టి తాడు తడుపుతూ ఉంటే ఈ తడిసిన తాడు ఆ నీళ్ళు ఆవిరయ్యే సమయంలో ఆ నీళ్ళలో ఉన్న ఉష్ణాన్ని లాగేసి నీళ్ళు చల్లబడతాయి. అది మెకానిజం. అదేవిధంగా జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ మాత్ర లాంటివి వేసినప్పుడు కూడా జరిగేది ఇదే ప్రక్రియ. ఆ పారాసెటమాల్ అనే మాత్రం మన మెదడులో ఉండే టెంపరేచర్ రెగ్యులేటరీ సెంటర్, అంటే ఉష్ణాన్ని కంట్రోల్ చేసే సెంటర్ మీద పనిచేసి చెమటలు పట్టేట్టు చేస్తాయి. ఆ చెమటలు ఆవిరేటప్పుడు శరీరంలో ఉన్న ఉష్ణం లాగేస్తుంది. ఇక్కడ వడదెబ్బలో ఆ ఉష్ణాన్ని కంట్రోల్ చేసే సెంటర్ దెబ్బతింటుంది కాబట్టి తడిగుడ్డ కప్పి నీళ్లు జల్లుతూ టెంపరేచర్ తగ్గేటట్టు చేయాలి. అందుకనే ఎండల సమయంలో 102 దాటితే తడిగుడ్డ కప్పాల్సిందే. ఈ వడదెబ్బలో 104, 105, 106 కూడా ఫారెన్హీట్ డిగ్రీలకి శరీరం యొక్క టెంపరేచర్ పెరిగే అవకాశం ఉన్నది. అందువలన జ్వరం ఎంతో చూడడం అనే దానికంటే కూడా ఒళ్ళంతా పొడిబారడం, మనిషి తెలివి తప్పడం లేదా కన్ఫ్యూజన్గా మాట్లాడడం ఇలాంటివి జరిగితే వెంటనే వడదెబ్బ కింద భావించి తడిగుడ్డ కప్పటం, చల్లటి నీళ్లు తాపించటం చేయాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటంటే, ఇలాంటి సమస్య ముసలి వాళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, పిల్లలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ముదురు రంగులు ఉండే దుస్తులు వేసుకున్న వాళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తలు కూడా వీటినే చెప్తాం. ముసలి వాళ్ళు, పిల్లవాళ్ళు ఎండపొద్దున బయటకు పోవద్దండి, పని చేయొద్దని అంటాం. అలాగే ఏసీలో ఉండి సడన్గా బయటకు వచ్చినా, ఎండల్లో ఉండి సడన్గా ఏసీలోకి పోయినా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బయట తిరగాల్సి వస్తే తేలిక రంగులు ఉన్నటువంటి బట్టలు వేసుకోవాలి, లూజుగా ఉండే బట్టలు, వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి. తలకి ఏదైనా ఆచ్ఛాదన ఉండాలి, టవల్ అన్న కట్టుకోవాలి లేదా టోపీ అన్న పెట్టుకొని తిరగాలి. ఈ జాగ్రత్తలు కూడా మనం సలహా ఇస్తూ ఉంటాం. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎండలో నేరుగా పని చేయకపోయినా ఎక్కువ తేమ వాతావరణంలో ఉండే చోట్ల పనిచేసినటువంటి వాళ్ళకు కూడా ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎండలో ఉన్న సమయంలో కూల్ డ్రింకులు తాగితే చల్లబడుతుందా శరీరం అని అడుగుతారు కొంతమంది. కూల్ డ్రింకులు చల్లగా ఉండే మాట నిజమే, కానీ గొంతు దాటిన తర్వాత చల్లగా ఉండే తాగినా వేడిగా ఉండే తాగినా శరీరం ఎంత టెంపరేచర్ ఉంటే ఆ టెంపరేచర్కి వెళ్ళిపోతాయి. కాబట్టి శరీరం లోపల కూడా అవయవాలు చల్లబడాలని మన ఉద్దేశం అయితే చల్లటి నీళ్లు తాగొచ్చు, కూల్ డ్రింకులు తాగాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు కూల్ డ్రింక్ ఖరీదు 15 రూపాయలు ఉంటుంది, కానీ దాంట్లో వాళ్ళు పెట్టే ఖర్చు రూపాయి, ప్రచారానికి 6 రూపాయలు ఖర్చు పెడతారు, లాభం కింద 8 రూపాయలు పట్టుకెళ్తారు. కూల్ డ్రింకులు తాగడం వల్ల కూల్ డ్రింకులు తయారు చేసే కంపెనీలు ఉద్ధరించినట్టు అవుతుంది తప్ప మన ఆరోగ్యానికి అవి తోడ్పడేది ఏమీ లేదు. ఎండాకాలంలో చల్లబట్టడం కోసం కూల్ డ్రింకుల మీద ఆధారపడటం కంటే చల్లటి నీళ్ళు తాగితే అదే ప్రయోజనం మనకు దక్కుతుంది. ఏమైనా నీళ్ళు ఎక్కువగా తాగడం అవసరం, ఒంటి మీద తడిగుడ్డ వేసుకోవడం అనేది అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందనేది మన సూచన.